వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఉచితాలతో సోమరితనం పెరుగుతుందని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఉచితాలంటే ఏంటి, రాయితీల మర్మం ఏమిటి, ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ కులం ఏమిటి, మతం ఏమిటని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. వెలమలు ఎందరు, రెడ్లు ఎందరు అన్న చర్చ మరొకరు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఉచితాలకు కుల గణనకు ఉన్న సంబంధం కూడా పరిశీలించాలి. ఎరువులు, పురుగుల మందు మీద ఇచ్చే సబ్సిడీలు రైతులకు పెట్టుబడి భారం తగ్గిస్తాయి. విద్యుత్తు, మంచినీరు, రేషన్ సరుకుల మీద ఇచ్చే సబ్సిడీలు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, పేద కుటుంబాల మీద భారం తగ్గిస్తాయి. వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు వారి రోజువారీ ఆదాయానికి తోడవుతాయి. ఎంతో కొంత కొనుగోలు శక్తి పెంచుతాయి. కేంద్ర బడ్జెట్ కు ముందు రోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రిపోర్టు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయినందువల్ల సరుకుల అమ్మకాలు తగ్గాయని చెప్పింది. ఉపాధి అవకాశాలు పడిపోయాయని, ధరలు పెరిగాయని, ఆహార సరుకుల ధరలు మరింత పెరిగాయని తేల్చింది. ఆర్థిక వ్యవస్థ మీద వీటి పర్యవసనాలు తీవ్రంగా ఉన్నాయని హెచ్చరించింది. రానున్న కాలంలో అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుగులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించే పన్నులు మన ఎగుమతులకు ఆటంకాలు కానున్నాయని కూడా చెప్పింది. ఇప్పటికే మన ప్రధాని అమెరికా పర్యటనలో పన్నులు పెంచి తీరుతామని మోడీ ముఖం మీదనే చెప్పారు ట్రంప్. అంటే సరుకులు దేశంలో అమ్ముడుపోవు, విదేశాల్లో అమ్ముకునే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది రానున్న ప్రమాదం. గత 5 ఏళ్లుగా నెలసరి వేతన జీవులకు, స్వయం ఉపాధి కార్మికులకు నిజ వేతనాలు పడిపోయాయని ఆర్థిక సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయి ప్రజల కొనుగోలు శక్తి పెంచుతుంది. ధరల పెరుగుదలతో ప్రస్తుతం పేదల ఆదాయం తిండికే సరిపోతున్నది. పారిశ్రామిక సరుకులు కొనగల స్థితి లేదు. అందుకే పేదలకు ప్రభుత్వం ఏ రూపంలో ఆర్థిక సహాయం చేసినప్పటికీ అది బట్టలు కుట్టించుకోవడానికో, చెప్పులకో, టూత్ బ్రష్ కో, టూత్ పేస్ట్ కో, ఆడపిల్లల బొట్టు బిల్లలకో, పౌడర్ డబ్బాల కొనుగోళ్లకో ఉపయోగిస్తారు. ఇందుకు భిన్నంగా రాయితీల పేరుతో పాలకుల బడాబాబులకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు. ఫలితంగా వారి ఆస్తులు పెంచుకుంటున్నారే తప్ప పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించే వైపు వారి దృష్టి లేదు. ముఖేష్ అంబానీ కొడుకు పెండ్లికి 5,000 కోట్లు ఖర్చు చేశారు. పెండ్లి కొడుకు ఉంగరం ఖర్చు 9.5 కోట్లు, చేతి గడియారం విలువ 22 కోట్లు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఇలాంటి దుబారా ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఈ డబ్బును పెట్టుబడిగా వినియోగిస్తే ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, ఉత్పత్తి పెంచవచ్చు. అది స్థూల జాతీయోత్పత్తిని పెంచుతోంది. గతంలో మోడీ ప్రభుత్వం 10% కార్పొరేట్ పన్ను తగ్గించడం ద్వారా ప్రభుత్వం వదులుకున్న ఆదాయం ఏటా 1,45,000 కోట్లు. ఇది పెట్టుబడుల్లోకి రాదు. బడాబాబులు ఆస్తులు పెంచుకున్నారని తర్వాత తేలింది. రాయితీల పేరుతో వీరికిచ్చేవన్నీ ఉచితాలు కాదా? కార్మికులు కంపెనీల్లో, వ్యవసాయ కూలీలు భూమి మీద పనిచేస్తారు. యజమానులు వీరికి తగిన వేతనం చెల్లించడం లేదు. ఫలితంగా వారి ఆదాయం తిండి ఖర్చుకే సరిపోవడం లేదు. వీరికి కనీసం నెలకు 26,000 వేతనం చెల్లించాలని ఆదేశించడానికి పాలకులు సిద్ధంగా లేరు. ప్రభుత్వం సహాయం చేయవలసింది ఈ పేదలకు, కానీ యాజమానులకే రాయితీలిస్తున్నది ప్రభుత్వం. సమాజంలో సరుకులు బడాబాబులు మాత్రమే కొంటే సరిపోదు. ప్రజలందరూ కొనుగోలు చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. అంబానీ అయినా, అదానీ అయినా, కార్మికుడైనా, వ్యవసాయ కార్మికుడైనా ఒక మనిషి వాడేది ఒక సబ్బు, ఒక టూత్ పేస్ట్, ఒక టూత్ బ్రష్. 143 కోట్ల మంది ప్రజలకు ఆర్థిక సహాయం అందితే 143 కోట్లు సబ్బులు, బ్రష్లు, పేస్టులు అమ్ముడవుతాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ మాత్రం సోయలేని పాలకులు కష్టం చేసే వారికి వచ్చే సబ్సిడీలు, సహాయాలను ఉచితాల పేరుతో ఈసడించుకుంటూ లాభాలు పీల్చే జలగాల్లాంటి బడాబాబులకు మాత్రం రాయితీలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాడే ప్రతి మాట, చేసే ప్రతి వ్యాఖ్య ఆచితూచి చేయటం అవసరం. న్యాయమూర్తులు చెప్పే మాటల ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉంటుంది. బాధ్యతారహిత పాలకులు న్యాయమూర్తుల వ్యాఖ్యలను దుర్వినియోగం చేస్తారు. కుటుంబ ఆదాయంలో విద్య, వైద్యం, ఇంటి కిరాయిలకే 3 పోతున్నది. మిగిలిన పావు వంతు మాత్రం ఇతర కుటుంబ అవసరాలకు వెచ్చించవలసి వస్తున్నది. ప్రభుత్వం విద్య, వైద్య ఉచితంగా అందిస్తూ అందరికీ ఇంటి సౌకర్యం, చౌకగా ప్రయాణ సౌకర్యం, కనీస వేతనాలు, ఉపాధి అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పించి సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు జరిపితే ఎవరు ఇన్ని రకాల సంక్షేమ పథకాలు కోరుకోరు.
కానీ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం వీటిని కార్పొరేట్ సంస్థలకు వదిలేసింది. దీని ఫలితమే పెరుగుతున్న ఆర్థిక అసమానతలు. కొనుగోలు చేసే ప్రతి సరుకు మీద సాధారణ ప్రజలు పన్ను కడుతున్నారు. నిజానికి ప్రభుత్వానికి అందుతున్న పన్ను ఆదాయంలో అత్యధిక భాగం సాధారణ ప్రజలు చెల్లించేదే. పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు, ప్రపంచ బ్యాంకు, IMF లు ఏది చెబితే అదే సిద్ధాంతం అవుతున్నది. బడాబాబులకు ఏది లాభం అనుకుంటే అదే మీరు చెబుతున్నారు. అవే పాలకుల విధానాలు అవుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగం, సంక్షేమ రాజ్యం అన్న నినాదాలు ఇట్లా వచ్చినవే. నిజానికి సంక్షేమ పథకాల పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఖర్చు పెట్టాలని పెట్టుబడిదారి ఆర్థికవేత్త జార్జ్ మేనార్డ్ కిన్స్ చెప్పారు. అందుకే దీన్ని కినిషియన్ సిద్ధాంతం అంటారు. సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, ఆహార సబ్సిడీ, ధరల స్థిరీకరణ తదితర పేర్లతో ప్రభుత్వం జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నాడు. ఆదాయాన్ని బట్టి పన్ను విధించాలన్నాడు. 70వ దశకంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలన్నీ ఈ సిద్ధాంతం పర్యవసనమే. ప్రపంచ బ్యాంకు, IMF ల ఏర్పాటుకు సహకరించిన ఆర్థికవేత్త కీన్స్. ఆ ప్రపంచ బ్యాంకు విధానాలే ఇప్పుడు మన దేశాన్ని వెన్నాడుతున్న విషయాన్ని చూస్తున్నాం. బడాబాబుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగం, సహకార రంగం స్థానంలో ఇప్పుడు ప్రైవేటీకరణ తెచ్చారు. సంక్షేమ రాజ్యం స్థానంలో మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అన్నారు. సంక్షేమ పథకాలను, ఉచితాలని హేళన చేస్తున్నారు. వీటితో ప్రజలు కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వ్యవస్థలు చితికిపోయాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజల్లో అశాంతి ప్రబలింది. ఇప్పుడు ఈ బడాబాబుల సమర్థకులే ప్రపంచ బ్యాంకు రూపంలో ప్రజల సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి పేరుతో సుద్దులు వల్లిస్తున్నారు. అంటే బడాబాబుల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు సంక్షేమ పథకాలని, లేనప్పుడు ఉచితాలని మాట్లాడతారు. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా నిజ వేతనాలు, ఉపాధి అవకాశాలు పడిపోయాయి. నిరుద్యోగం, ధరలు పెరిగాయి. ప్రజల్లో అసంతృప్తి విస్తరించింది. ఇది ప్రతిఘటన రూపం తీసుకోకుండా కులాల చుట్టూ, మతాల చుట్టూ ప్రజల భావోద్వేగాలు పెంచుతున్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల్లోనే పేదరికం, నిరుద్యోగం అత్యధికం. దీనికి తోడు తరతరాలుగా సమాజాన్ని కుల వివక్ష పట్టి పీడిస్తున్నది. ఒకవైపు కుల వ్యవస్థ, భూస్వామ్య సంబంధాలు, మరోవైపు పెట్టుబడిదారి విధానం విస్తరణ ఫలితంగా ఆర్థిక, సామాజిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే కులగణన సమస్య ముందుకొచ్చింది. కుల వ్యవస్థ కొనసాగించాలన్నా RSS విధానం ఫలితంగా మోడీ సర్కారు కులగణనకు నిరాకరిస్తున్నది. జనగణనతో పాటు కులగణన చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ సమాచారం ఆధారంగా ఆర్థిక, సాంఘిక, సామాజిక అసమానతల నిర్మూలనకు అవసరమైన విధానాలు రూపొందించవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కులగణనను కేవలం రిజర్వేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. రాహుల్ గాంధీ కులం గురించి, మతం గురించి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కులగణన నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకుంటున్న తీరుపై ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ వివాదం. అంతేకాదు, కులాంతర, మతాంతర వివాహాలు RSS, బీజేపీలకు గిట్టవు. మోడీ కులం గురించి చర్చ పెరుగుతున్నందువల్లనే రాహుల్ గాంధీ కులం అడుగుతున్నామని అనడంలో అర్థం లేదు. మోడీ తాను బీసీ అని చెప్పుకోవడం వల్లనే అది నిజమా కాదా అన్న చర్చ సహజంగానే సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనలో కూడా అనేక లోపాలుంటాయి. కానీ వాటిని ప్రశ్నించే నైతిక అర్హత బీజేపీకి లేదు. కేంద్ర ప్రభుత్వమే కులగణన చేపడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వేలో గాని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో గాని ఉన్న లోపాలు పక్కకు పోతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ను కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆటంకంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడమే దీనికి పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఎన్నికల వాగ్దానం మేరకు శాసనసభల్లో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపాలి. కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవి పక్కన పెట్టి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వెలమల సంఖ్య, రెడ్ల సంఖ్య చుట్టూ చర్చ తిప్పుతున్నారు. కుల గణనను కులాల కుంపటికి దిగజార్చుతున్నారు. ఇది పాలక వర్గాల సహజ లక్షణం. కుల వ్యవస్థ, కుల వివక్ష నిర్మూలన వీరికి నచ్చదు. అందుకే కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా ఈ పార్టీల నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని, మంత్రులు గాని స్పందించరు. బాధితులకు అండగా నిలవరు. ఇలాంటి సందర్భాలలో కేవలం కమ్యూనిస్టులు మాత్రమే బహిరంగంగా బాధితులకు అండగా నిలవడం మనం చూస్తున్నాం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.